మినిస్టర్ విక్కీ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. మినిస్టర్ విక్కీతో దీనికి అసలు భయం అంటే ఏంటో రుచి చూపించాలి, దీన్ని భయపెట్టాలి అని చెప్పేసరికి విక్కీ ఇక గన్ తీసుకొని షూట్ చేస్తాడు. అలా షూట్ చేసేసరికి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో పోలీసులందరూ కూడా విక్కీకి గన్ గురిపెడుతూ ఉంటే, సదు సార్ విక్కీ అది ఆడుకోవడానికి మామూలు వస్తువు కాదు, అది గన్ ఇచ్చేసేయి అని అంటూ ఉంటే, నాకు ఆడుకోవాలనుంది అని విక్కీ అంటూ ఉంటాడు. తను వాళ్ళు అనేసరికి ధాత్రి కేదార్ అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. ధాత్రికి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇక కేదార్ మనం ఆడుకుందాం, ఆ గన్ ఇచ్చేసాయి అని అంటూ ఉంటే విక్కీ గన్ని కేదార్కి గురి పెడుతూ ఉంటాడు. లేదు నేను నాకు నచ్చిన వాళ్ళతో ఆడుకుంటాను అని చెప్తూ ఉంటే అందరూ అలానే చూస్తూ ఉంటారు. ఇప్పుడు నేను ఈ గన్ని ఎవరికైతే గురి పెడతానో వాళ్ళు నాతో ఆడుకోవాలి అని విక్కీ చెప్తూ ఉంటాడు. నేను గన్ గురిపెట్టిన వాళ్ళు పరిగెత్తుతూ ఉండాలి, నేను వాళ్ళ వెనకలే పరిగెత్తుతూ ఉంటాను, వాళ్ళు పరిగెత్తడం ఆపేస్తే నేను గన్తో షూట్ చేస్తాను అని విక్కీ అనేసరికి కేదార్ ధాత్రి చాలా కోపంగా చూస్తూ ఉంటారు. ఇక విక్కీ గన్ని సుధాకర్కి గురి పెడుతూ ఇక అంకుల్ పరిగెత్తండి అని అనేసరికి ఇక ధాత్రి వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు. సుధాకర్కి ఆస్తమా ఉండడంతో ఇక తను పరిగెత్తుతూ ఉంటే విక్కీ వెనకాలే గన్తో పరిగెడుతూ ఉంటాడు. అది చూసి ఇక వైజయంతి కౌశికి ధాత్రి అందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు. సుధాకర్ అలా పరిగెత్తుతూ ఆయాసపడి ఒక దగ్గర ఆగేసరికి విక్కీ గన్తో సుధాకర్కి గురి పెడుతూ ఉంటాడు. అది చూసి ధాత్రి చాలా కోపంగా ఇక విక్కీపై తన అరాచకత్వాన్ని అడ్డుకోవడానికి వెళ్తూ ఉంటుంది. ఇక ఏం జరుగుతుందో చూద్దాం.